మాది ఆలగడ్డ నియోజకవర్గం అండి. మా ఆలగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారి అండదండలతో నేను టీడీపీ పార్టీలో లీడర్గా ఉన్నాను. సో ఇప్పుడు నా సమస్య మీడియా ముఖంగా తెలియజేయడం ఏమనగా, మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక వందనాలండి. నా సమస్యను తెలియజేసుకోవడానికి మీరందరూ నాకు సపోర్ట్గా ఉండడం వలన ఈరోజు నా సమస్యను మీ మీడియా ముందర తెలియజేస్తే నాకు న్యాయం జరుగుతుందనే విధానంతో నేను మీ ముందర నా సమస్యను తెలియపరుస్తున్నాను. అసలు సమస్య ఏంటంటే, నంద్యాల నియోజకవర్గంలో రైతు నగరంలో నాకు 110 సర్వే నెంబర్ 55 సర్వే నెంబర్ డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి 75/1956లో నాకు ఒక డాక్యుమెంట్ ఉందండి. ఆ డాక్యుమెంట్ ప్రకారము డాక్టర్ మధుమని నర్సింగ్ హోమ్ అని ఉంది కదండి, డాక్టర్ మధుసూదన్ రావు వచ్చేసి నా పొలాన్ని కబ్జా చేశారు. నా పొలాన్ని కబ్జా చేసి ఆ రోజు వైసీపీ కార్యకర్తలు అయినటువంటి డాక్టర్ మధుసూదన్ రావు, అతని బామర్ది బుగ్గరపు నాగరాజు అనేసి వాళ్ళ బామర్ది అంటే వీళ్ళందరూ కలిసి నా ల్యాండ్ను కబ్జా చేసి డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకొని, ఆ రోజు నేను ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగితే మీరు వైసీపీ కార్యకర్తలా టీడీపీ కార్యకర్తలా అని అడిగారు. ఒకవేళ మీరు వైసీపీ కార్యకర్తలు అయితే మీ లోకల్ ఎమ్మెల్యేతో మీరు వైసీపీ కార్యకర్తనని ఒక లెటర్ తీసుకొని రండి, అప్పుడు మీ సమస్యకు మేము పరిష్కరిస్తాము అని చెప్పారు. అంటే ఆ రోజు మేము ఏ పార్టీలో లేమండి. మాకు అప్పట్లో రాజకీయము మాకు అనవసరము, మేము రాజకీయంలో లేము. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం మీరు వైసీపీ పార్టీలో ఉంటేనే మీకు మేము ఆన్లైన్లో కానీ మీ సమస్యకు సాల్వ్ కానీ చేస్తానని అప్పటి డిప్యూటీ తహసీల్దార్ రమాదేవి గారు, శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. అయితే రమాదేవి డిప్యూటీ తహసీల్దారు డాక్టర్ మధుసూదన్ గారితో చేతులు కలిపి 50 లక్షల రూపాయలు లంచం తీసుకొని వాళ్ళకు ఎలాంటి డాక్యుమెంట్ లేదు, వితౌట్ డాక్యుమెంట్ ఏమీ లేకుండా కానీ పొజిషన్లో ఆర్ఓఆర్ కేసు నడుస్తున్నప్పుడు పొజిషన్లో ఉన్నట్టు ఒక డాక్యుమెంట్ ఇచ్చారండి. ఒక ఎండార్స్మెంట్ కాపీ ఇచ్చాడు. ఆ కాపీని తీసుకొని రైటర్ సుమన్ అని ఒక అబ్బాయి ఉన్నాడండి. ఆ అబ్బాయి ఆ కాపీ రమాదేవి గారు ఇచ్చారు. నేను రాశాను ఆ డాక్యుమెంటు. మా సబ్ రిజిస్టర్ సునంద గారు రిజిస్టర్ నేను చేస్తాను, నువ్వు రాయి అని చెప్తే నేను రాశానక్క. నాకు ఎలాంటి తెలియదు. నేను అప్పటికీ అన్నాను ఇది చేయడానికి కుదరదు, ఓన్లీ పొజిషన్ లెటర్ పెట్టుకొని డాక్యుమెంట్ చేయడానికి కుదరదు అన్న కానీ మేము చూసుకుంటామని చెప్పి రమాదేవి గారు అన్నారని చెప్పేసి ఆ అబ్బాయి రికార్డు కూడా నా దగ్గర ఉంది. మీకు మీడియా ద్వారా నేను మీకు చూపిస్తాను. సో అలాంటి డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని ఎలాంటి డాక్యుమెంట్ లేకపోయినా 2002లో ఆ డాక్యుమెంట్ సవరణ డాక్యుమెంట్ అని ఒకటి క్రియేట్ చేసుకున్నారు. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అయితేనేమి, ఎంఆర్ఓ ఆఫీస్లో అయితేనేమి వీళ్ళ అరాచకాలు మామూలుగా లేవు. ఒక ఆడపిల్లనని కూడా అనుకోకుండా నా పైన కేసులు పెట్టారు. ఆ రోజు ఏంటి ఇలా జరుగుతుందని చెప్పి నేను ఎస్పీ గారికి చెప్పాను, కలెక్టర్ గారికి చెప్పాను, జేసీ గారికి చెప్పాను, లోకల్ ఎమ్మెల్యే గారికి చెప్పాను. ఎవరికి చెప్పినా నా సమస్యను పట్టించుకోలేదు. అయితే ఎమ్మెల్యే రవి గారు డాక్టర్ మధుసూదన్ రావుకి ఏం చేశారంటే, ఎస్పీ ఆఫీస్ అప్పుడు రఘువీరారెడ్డి ఎస్పీ గారు ఉన్నారు, ఎస్పీ ఆఫీస్కి తీసుకెళ్ళడం, గంటలు కొద్ది వాళ్ళు మాట్లాడుకోవడం. మేము ఏదైనా అర్జీ పెట్టుకోవాలని వెళ్తే స్పందనలో అర్జీ ఇస్తే మా కాపీలు తీసుకునే వాళ్ళు కాదు. అదే మధుసూదన్ రావు వెళ్తే మాత్రం రవి గారు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి గారు వెళ్ళి గంటల కొద్దీ రఘువీరారెడ్డిని లోపల కూర్చోపెట్టుకొని మేనేజ్ చేసుకోవడము, మా పైన కేసులు పెట్టడం, ఇన్స్పెక్టర్తో తాలూకా పోలీస్ స్టేషన్లో ట్రెస్పాస్ కేసులు పెట్టడం, చాలా ఇబ్బందికరంగా నన్ను ఇది చేశారు. కానీ ఇప్పుడు నేనేమడుగుతున్నా అంటే, అతనికి ఎక్కడి నుంచి వచ్చింది అసలు ల్యాండ్? అతనే కాదండి, తోట వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. తోట పార్థసారథి అని వీళ్ళు కూడా ఉన్నారు 55 సర్వే నెంబర్లో. అసలు వీళ్ళందరికీ ల్యాండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? మా అబ్బాలకు 1956లో డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్ ప్రకారం మా అబ్బాయిల వాళ్ళు ఏమైనా అమ్మారా? అమ్మినట్టు చూపించండి అని అడుగుతున్నా. ఎక్కడి నుంచి అమ్మలేదు. సరే మీకు ఎలా వచ్చింది అంటే సుబ్బారావు దగ్గర నుంచి వచ్చింది అంటారు. మరి ఆ సుబ్బారావుకి ఎట్లా వచ్చింది అంటే గూటం వెంకటేశ్వర్ల దగ్గర వచ్చిందంటారు. ఆ వెంకటేశ్వర్లకి ఎట్లా వచ్చిందంటే లింకు ఉండదు. ఇలా ఎన్నో డాక్యుమెంట్లు క్రియేట్ చేసుకున్నారండి. మొన్న నేను తిరుగుతున్నప్పుడే డాక్యుమెంట్ క్రియేట్ చేసుకున్నారండి. కావాలంటే మీకు ఆ డాక్యుమెంట్ కూడా చూపిస్తాను. మీరు కూడా ఆ మీడియా ద్వారా ఆ డాక్యుమెంట్ చెల్లుతుందో చెల్లదో ఇలా చేసుకుంటే, ఇప్పుడు నా పేరు మీద నేనే డాక్యుమెంట్ చేస్తే చెల్లుతుందా అండి? నాకు ఎవరైనా చేయిస్తేనే కదా నాకు ఆ డాక్యుమెంట్ చెల్లేది. కానీ వాళ్ళే చేసుకున్నారు.
ఇలా జరుగుతుంటే ఒకరోజు రవికుమార్ అని ఎంఆర్ఓ గారు ఉన్నారు. అతను ROR కేసు నడిపారండి. ROR కేసు నడిపితే అతను ఏమి ఇచ్చారంటే ఆర్డర్ కాపీలో వీళ్ళు గతంలో ఎవరికి అమ్మలేదు, వీళ్ళ అనుభవం కింద పాస్బుక్లు పుట్టించుకున్నారు అని చెప్పారు. అని చెప్పడం వల్ల అతన్ని ఏం చేశారు, ఈ కేసు తేలాలంటే ముందు సర్వే పెట్టాలి అని చెప్పి రవికుమార్, అప్పటి ఎంఆర్ఓ రవికుమార్ సర్వే పెట్టించారు. సర్వే పెట్టిస్తే డాక్టర్ మధుసూదన్ గారు 1 ఎకరా 50 సెంట్లు ఎక్కువ ఉన్నాడు పొజిషన్లో. ఈ 1 ఎకరా 50 సెంట్లకు నీ దగ్గర డాక్యుమెంట్ చూపియండి అని నేను ఫైట్ చేస్తున్నా. సరే నీది అంటున్నారు, 1 ఎకరా 50 సెంట్లకు డాక్యుమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ డాక్యుమెంట్ లేదు. సవర్ణ డాక్యుమెంట్ అని ఈ శ్రీనివాసులరావు అంటే ఈ ఎంఆర్ఓ మాకు ఎక్కడైతే ఫేవర్గా మేము అమ్మలేదు, ఫేవర్ అని కాదు న్యాయం చేశారు, అక్కడ రికార్డులు పరిశీలించి మాకు న్యాయం చేశారు, మేము ఎక్కడ అమ్మలేదు అనేసి. సో ఆ విధంగా మాకు చేయడం వలన అతన్ని రాత్రికి రాత్రి ట్రాన్స్ఫర్ చేసేసినారు ఈ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని. అప్పుడు మౌర్య జేసీ మేడం గారు ఉన్నారు, ప్రశాంతి మేడం గారు